ఎవరినన్నా నేను చాలాసార్లు గమనిస్తాను, ఎవరినన్నా పొగిడామో ఇంక అయిపోయింది, ఇంక బండి. నేను ఈ మధ్య దెబ్బల మీద దెబ్బలు తినేస్తున్నా. పొగిడామో తమ్ముడు సూపరు, చెల్లి సూపరు, అక్క సూపరు, నాన్నగారు సూపరు అన్నామంటే నెక్స్ట్ ఇయర్ ఆ సూపర్ అన్న పదం ఉపయోగించలేదు అనుకోండి, ఇంకో జేమ్స్ వేస్ట్, గుర్తించడు, వేస్ట్ అంటారు. పొగిడితే పాడైపోతారు. కానీ ఇప్పుడు చూడండి, ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే వీళ్ళు ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? వీళ్ళు ఉన్న క్వాలిటీ తప్పును సహించలేడు, మంచివారిని ఎంకరేజ్ చేయకుండా ఉండలేడు. క్వాలిటీ. మరో క్వాలిటీ ఏముందంటే తన మొక్కుబడిని గౌరవిస్తున్నాడు. చూడండి, ఎవరు మొక్కుబడిని? హన్నా మొక్కుబడిని గౌరవిస్తున్నాడు. హోల్ హార్టెడ్గా నా కొడుకుని నీకు ఇచ్చేస్తానంటే హోల్ హార్టెడ్గా వెల్కమ్ చెప్పి, ఎస్ అమ్మా, నీ కొడుకుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపో, నువ్వేం టెన్షన్ అవ్వకు, నీ మొక్కుబళ్ళు దేవుడు సిద్ధించునుగాక అని చెప్తున్నాడు. చూడండి, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. చిన్న పిల్లల్ని చర్చిలో వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేద్దామండి? ఇప్పుడు నేనే ఏలియన్ అనుకోండి, సుధాకర్ ఏలి అనుకోండి, మేము ఏలీలు అనుకోండి, ఓ 90 కేజీలు ఉన్నాం అనుకోండి. ఎవరో ఇక్కడ మొక్కుకుని ఈ చర్చిలో వాళ్ళ అబ్బాయినో అమ్మాయినో వదిలేసి వెళ్ళిపోతే ఏమంటాం? పాలు దాకా కుర్రోడిని వదిలేసి వెళ్ళిపోతే ఏమంటామండి? ఏమంటాం చెప్పండి. ఓయ్, నీ మొక్కుబళ్ళు నువ్వు తర్వాత ఆడు ఇంటర్మీడియట్ దాటికి పంపించు. నువ్వు చిన్నప్పుడు ఆయన పంపించి పాలక ఎవడెట్టుకుంటాడో, ఆ నైట్ డైపర్ ఎవడు మారుస్తాడు, ఇవన్నీ ఎవడు చేస్తాడు? నువ్వు చిన్నప్పుడే చిన్న వయసులో వదిలేస్తే ఆడు వాష్రూమ్ ఆ రూమ్ అంటే నా రూమ్లోంచి నేను లేగలేను, ఇవి వెయిట్ ఇక్కడ నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఎలా కుదురుద్దని రీజనల్ లాజిక్ మాట్లాడతాం. ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకంటే 90 ఏళ్ళ వయసుడు తనకు ఎవరో ఒకరు సహాయం చేస్తే కానీ బండి సాగిన టైంలో తన కొడుకుని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఏమి అనకుండా ఆ బుడ్డోడు నా దగ్గర వదిలే, నేను పెంచుతాను అని అంటున్నాడంటే వీళ్ళు ఎంత బ్రైట్ క్వాలిటీ ఉందో చూడండి. మన పిల్లల్ని పెంచుకోవడానికి మనకు బద్ధకం. అలాంటిది ఎవరో పొరుగులు పిల్లల్ని ఎదుగండి, వీడి పాలు విడిచిన వెంటనే కూడా వదిలేస్తామని కానీ మనం ఎంకరేజ్ చేస్తామా? వాళ్ళ అమ్మ ఉంటే ముద్దెడతాం, వాళ్ళ అమ్మ లేకపోతే చెప్పండి, సిగ్గు లేకుండా టాపా చంపేదని ఏమనుకున్నాం అను ఖచ్చితంగా అంటాం మనం. ఎందుకంటే మన పిల్లల్ని ప్రేమించినంతగా పొరుగులు పిల్లలు మనం చెప్పండి. అదొక నేరో మైండ్ ఉంటుంది మనిషి అన్నకు. అంతే. మన పిల్లలకి ముక్కులోని సీముడు గారిపోయినా మనకు బంగారంలా ఉంటుంది. పొరుగోడు ముక్కులోని సీముడు గారింది అనుకోండి, గత్తరగా ఉంటున్నాడండి పిల్లోడు, కొంచెం అడిగి టిష్యూలో పెట్టి తుడిపించడం నేర్పించండి అంట. మనకు నచ్చితే అంతే, అది హ్యూమన్ సైకాలజీ. కానీ ఏలీ గారు చూడండి, సమూయేలు ఎలా పెంచాడంటే భలే ఉంటుందండి. అధ్యాయం చదువుతుంటే ఏలీ వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు సార్ అంటే చెప్పండి, సమూయేలే అన్నట్టు పెంచాడంట. ఏలి వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు సార్ అంటే సమూయేలే. ఎప్పుడు సమూయేలుని చూసినా నెక్స్ట్ ఈ అబ్బాయిని ఇంత బాగా పెంచింది ఎవరంటే సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పొచ్చు. ఎవరు చెప్పండి? ఇంత మంచి సేవకుడు, దేశానికి గర్వకారణమైన ఈ మగబిడ్డని ఎంత బాగా పెంచింది ఎవరంటే ఏలీ తర్వాత ఎవరంటే సమూయేలు. ఎక్కడ చూసిన అందరూ మాట్లాడుకుంటున్నారట, దేవాలయంలో మంచి కుర్రోడు పెరుగుతున్నాడండి, మంచి అబ్బాయిని భలే పెంచుతున్నాడండి అని. ఇంకా విషయం ఏంటి చెప్పనా? అసలు ఏలీ గారు సమూయేలు గారికి దేవుడితో ఎలా మాట్లాడాలో కూడా చెప్పండి, ఏలీయే చెప్పాడట. ఇంకా నాన్న నీకు స్వరం వినబడుతుందా? ఈసారి స్వరం విన్నప్పుడు అలా ఎలా అనకు, చిత్తం ప్రభువా ఆలకించుచున్నాను. ఇవన్నీ నేర్పిస్తున్నది ఎవరండి? ఏలీయే. పరిచర్య ఎలా చేయాలో ఏలీయే నేర్పిస్తున్నాడు, దేవుడితో ఎలా మాట్లాడాలో ఏలీయే నేర్పిస్తున్నాడు, ఇతర వ్యక్తుల దగ్గర పరిచర్య ఎలా జరిగించాలో ఏలీయే చూపిస్తున్నాడు, అన్నీ చూపిస్తున్నాడు. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మని నమ్మి పంపిస్తే గుడ్ క్వాలిటీ అంతా అబ్బాయికి నేర్పిస్తున్నాడు. చూడండి, చక్కగా పెంచాడు. మనమైతే ఏం చేద్దామండి? చర్చిలో పిల్లలు కానీ ఎవరైనా మన దగ్గర ఉంటే ఏం చేస్తామండి? చెప్పండి, సిగ్గులేక మనమే సేవకులు. ఎవరైనా మన దగ్గర ఉన్నారనుకోండి ఏం చేస్తాం? ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఏం చేస్తాం? ఇదిగో ఆ 2 గిన్నెలు కడిగేసి అక్కడ సీపిరేసే. ఈవిడ మనకు అసలు సిగ్గు ఉండదు, కడితే కడిగేళ్ళండి, పెద్దోళ్ళు సాయం చేసిన తప్పలేదు. కానీ తర్వాత ఏమంటారు? చిక్కగా టీ ఎట్టమంటారా? నీకు గ్లాసు చెప్పండి. నీ వరానికి ఆవిడే కరెక్ట్. నేను అడుగుతున్నాను, వెళ్ళి సేవకుల దగ్గర ఏమి నేర్చుకుంటే, ఇప్పుడు ఒక సేవకుడితో మనం తిరిగా అనుకోండి, ఏదో ఒక మొక్క నేర్చుకోవాలండి.
టీ ఎడతాను, టిఫిన్ తెస్తాను, దోశ పలసగా వేయించమంటారా, చిక్కగా వేయించమంటారంటే ఉల్లిపాయలు తరిగేసినట్టు తరిగేస్తాడు ఏమనుకుంటున్నావు? సేవకులకి సహాయం చేయి. ఇప్పుడు ఉన్న నాకు బాగాలేదు, నాకు వయసు మళ్ళింది అనుకోండి, పెద్దోడిని అనుకోండి, తప్పులేదు. తండ్రి సమానుడు, ఆయనకి పరిచయం చేయొచ్చు, తప్పులేదు. కానీ సేవకులు వెనకాల ఉండే ఆ సేవకులు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకు పని చేస్తున్నారు కదండి, అడ్డగోలు పనులన్నీ మనం కొన్ని పనులు చేయించకూడదండి. మీటింగ్స్కి వెళ్తామా, నా బ్యాగులు తీస్తారు, నాకు అదో రకమైన ఎలపరం వస్తుంది. మనకు చేయిలు ఉన్నాయిగా, ఇంకా ఫిట్గా ఉన్నాగా, వాళ్ళు తీస్తుంటే అదొక ఇబ్బంది. ఎందుకంటే దేవుడు క్వశ్చన్ చేస్తాడు, ఎరా జేమ్స్ అప్పుడే నీకు అంటే అండా. అదొక మంచి యాటిట్యూడ్ కాదనమాట. ఏలీ గారు చూడండి, ఆ అబ్బాయిని బాగా పెంచుతున్నాడు. కానీ వన్స్ అపాన్ ఎ టైం ఏ అబ్బాయినైతే బాగా పెంచాడో ఆ అబ్బాయే వీళ్ళకి వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్పాడట. చాలా బాధగా ఉంటుందండి. ఏ అబ్బాయినైతే పెంచాడో ఆ అబ్బాయే నీ కుటుంబంలో ఒక్కడ కాకపోతే ఒక్కడ కూడా సేవకు పనికిరాడు, యెహోవా మీకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పాడట. ఎలా ఉంటుందండి? నేను పెంచితే పెరుగునోడు నాకే వ్యతిరేకంగా మాట్లాడితే సీనియర్గా నాకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? తొక్కేస్తాం, కనబడకుండా చేస్తాం, మళ్ళీ వీడికి మైక్ దొరకకుండా చేస్తాం, వాడు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం. వీడికి బాగా అతి ఎక్కువైపోయింది. దేవుడితో మాట్లాడింది నేర్పించింది నేను, లేఖనాల పట్టు నేర్పించింది నేను, ఇన్ని క్వాలిటీస్ వీడికి నేర్పిస్తే ఈరోజు వీడు నా కొడుకులకి నాకే వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్తున్నాడని తొక్కేము. కానీ ఏలీలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి చెప్పనా? అలాగే నాయన దేవుడు సెలవిచ్చినట్టే చెప్పండి, జరుగునుగాక అన్నాడు. ఏమనలేదు. ఏలీలో ఉన్న క్వాలిటీ చూడండి. గర్విష్టని కానీ, కోపిష్టని కానీ, లంచగొండని కానీ, అబద్ధికుడని కానీ, మోసగాడని కానీ, స్త్రీలతో కొంచెం తప్పుడు వ్యవహారాలు ఉన్నాయని కానీ, క్రూరంగా ఉంటాడని కానీ, తాగుతాడని కానీ ఒక్క తప్పు ఆయనలో చూపించలేమండి. అంత మంచి వ్యక్తి ఎవరు చెప్పండి? ఏలి ఒక్క తప్పు ఉండదు ఆయనకి. ఆయన గ్రాఫ్ ఎంత బాగుంటుంది, ఆయన రికార్డ్స్ అంతా చాలా బాగుంటాయి. కానీ బాధాకరమైన విషయం 2 వచనాలు వేరుపరిచేసి, ఆ 2 వచనాలు ఏంటో చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా అయితే ఆ బాలుడు, జాగ్రత్తగా విన్నాడు, యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు ఎవరెదుట పరిచర్య చేస్తున్నాడట? ఏలి ఎదుట పరిచర్య చేయని. ఇక్కడ మనం క్లైమ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఏలి ఎదుట పరిచర్య చేస్తాడు. నెక్స్ట్ విచిత్రంగా అనిపించే వచనం ఏంటంటే 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఒక మాట మీరు గమనిస్తున్నారా? 11వ వచనంలో సర్వీస్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నాడు అని రాయబడింది. అదే అధ్యాయం 21వ వచనంకి వచ్చేసరికి ఏమని రాస్తున్నాడు? ఏలి లేడట. చెప్పండి, సమూయేలు ఒక్కడే పరిచర్య చేస్తున్నాడు. ఆ వచనాలు చదువుతుంటే ఏమర్థం అవుతుంది? ఏలి గ్రాఫ్ తగ్గుతుంది, చెప్పండి, సమూయేలు గ్రాఫ్ పెరుగుతుంది. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, ఏం చేశాడని ఆయన గ్రాఫ్ తగ్గిపోతుంది? తాగుతాడా? తాగడు. చర్చికి ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడా? చెయ్యడు. ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. పర్వాలేదంటాడా? అనడు. లంచాలు తీసుకుంటాడా? తీసుకోడు. కోపిష్ట కాదు, గర్విష్ట కాదు. ఇలాంటి దేవుడికి నచ్చని ఇలాంటి లక్షణాలు ఏవీ లేవు. అయినా ఎందుకు ఆయన గ్రాఫ్ తగ్గిపోతుందంటే మళ్ళీ కొన్ని వచనాలు చెప్తున్నాయి. ఏమని? అదే 2వ అధ్యాయం 11వ వచనం. అదే 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. కిందికి, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై. ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నాయి లేదు? బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఏలి పెంచితే పెరుగునోడు సూపర్గా ఉన్నాడట.
ఏలి కొడుకులు మాత్రం చెప్పండి చాలా దుర్మార్గులుగా ఉన్నారట. పొడి చేసే మాట ఉంది అక్కడ. సేవకులు కొడుకులు దేవుడంటే తెలియకుండా బతికేస్తున్నారట. మీరు సొసైటీలో మీరు గమనించండి, సేవకులు కొడుకుల్లో రౌడీ సీటర్లు ఉన్నారంటే మీరు నమ్మగలరా? నాకు తెలుసు, నేను క్రైమ్ ఫీల్డ్లో ఉన్నాను కనుక. మరో మాట చెప్పనా, సేవకులు కొడుకుల్లో రౌడీ సీటర్లే కాదు, సేవకులు కొడుకులు కొందరు సెటిల్మెంట్లు చేస్తారంటే నమ్మగలరా? కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇవ్వకూడదు ఎందుకంటే అది మంచిది కాదు సంఘానికి. సేవకులు కొడుకులే కోడి పందాలు వేస్తున్నారు, సేవకులు కొడుకులే పండక్కి పేకాట్లు ఆడుతున్నారు, సేవకులు కొడుకులు ఉట్టు బద్దలు కొట్టారట. సేవకులు కొడుకులు, నేను అడుగుతున్నాను, ఎలాగైపోయారండి అంటే ఆ సేవకులు గమనించండి, వీళ్ళకి సంఘానికి చెప్పేంత పవర్ఫుల్ మెసేజ్లు చెప్పండి ఇంట్లో చెప్పరు. సేవకులే కాదు, ఇంత చక్కగా పద్ధతి కూర్చున్నారుగా. ఈ సీరియస్నెస్ ఇంట్లో మెయింటైన్ చేస్తాం మనం. పిల్లలు అలా తిరుగుతుంటే 2 కాళ్ళు ప్లాస్టిక్ సైర్ వేసి ఎదరో కాలు ఎట్టి ఒళ్ళో కంచం పెట్టుకుని ఆన్ చేసేస్తారు. సండే ఎపిసోడ్స్, సండే ఉంటుందా కల్చర్, ఇవి గమనిస్తారు పిల్లలు. అమ్మ, ఇందాక జేమ్స్ గారు సినిమాలు చూడకూడదని మెసేజ్ చెప్పారు కదే, నువ్వేంటే సండేలో మెసేజ్ వినేసి వచ్చి వెంటనే సినిమా చూసేస్తున్నావేంటే అన్నప్పుడు ఓ నవ్వి హాహా నవ్వి లోపలికి వెళ్ళి ఆడుకున్నానా అన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుందండి వాళ్ళకి? అలా ఒకటి నిజంగా చెప్తున్నాను, పిల్లలు పట్టుకుంటారు. చర్చిలో అలా ఉండాలి, చెప్పండి. ఇంట్లో ఇలా నువ్వేం పాఠాలు ఏం చెప్పకరద్దు, వాళ్ళకి అర్థం అవుతాయి. చాలామంది పిల్లలతో పనికిమాల ముచ్చట్లు పెడతారు. రవి జకరియా అని చనిపోయారండి, గొప్ప ఎవాంజలిస్ట్, అపోలజెటిక్. ఆయన ఒక మాట అంటాడు, ఏమని చెప్పిన, నీ పిల్లలు కుళ్ళు జోకులు వేస్తే నువ్వు నవ్వుతున్నావంటే నువ్వు ఎలాంటోడు చెప్పొచ్చట. నీ పిల్లలు పనికి మాలిన మాటలు చెప్తే నువ్వేం అనడం లేదంటే నువ్వు ఈ బతుకు ఎలా ఉందో చెప్పొచ్చట. నీ పిల్లలు కొన్ని విషయాలు చాలా ఓపెన్ హార్టెడ్గా నీ దగ్గర మాట్లాడుతున్నారంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎంత సీరియస్నెస్ ఉందో చెప్పొచ్చట. ఆ లోహు కట్టారు నిన్ను, నీకు తెలియట్లేదు. నువ్వేమనుకుంటావంటే ఫ్రెండ్లీ మమ్మీ ఫ్రెండ్లీ డాడీ అనుకుంటా, కాదు, ఆడు నేను జేబులు ఎడేహాడు ఆల్రెడీ. ఆడు అంతలా ఎలా చెప్పగలుగుతున్నాడు నీకు? అంతలా ఎలా చెప్పగలుగుతుంది ఆమె నీకు? మీ వయసు వచ్చిన అమ్మాయి నీతో ఎలా చెప్పగలుగుతుంది? చెప్పిందంట అమ్మకి చెప్పాడట ఈవిడ ఇద్దరో చెప్పాలి. మీద లేకపోతే గొడవలు వచ్చేస్తే ఆడవాళ్ళు అన్నారు ఏంటంటే మొగోళ్ళు అన్నారు నాకు ఇద్దరు అంటున్నాను. వీళ్ళిద్దరూ చెప్పారట. ఏమని చెప్పారు? మమ్మీ నేను ఏం చేసాను తెలుసా? ఏం చేశాను, కరోనా దైవాలు పాస్ అయిపోయాను కదా, ఇంటర్మీడియట్లో నేను ఏం చేశానంటే సబ్జెక్టులు కూడా తర్వాత మమ్మీ 3/5 ఉంది మమ్మీ అన్నాడట. ఏంట్రా 3/5 ఉంది? టెక్స్ట్ బుక్కా? ఏముంది 3/5? చెప్పు, ఏముంది 3/5? నేను లవ్ చేస్తున్నాను మమ్మీ, చాలా ప్రగాఢంగా లవ్ చేస్తున్నాను అంటే సిగ్గులేంది ఇవిడ అందట, ప్రార్థనలో పెడదాం అందంట. ప్రార్థనలో పెడతావా? మళ్ళీ నా మాట మీకు అర్థమవుతుంది లేదా? ఆ లవ్ చేస్తున్నది ఆ తిక్కలది అయితే నిన్ను ఆండగలు లోపల పెడతారు. ఎవరు కొట్టినావు? నడుగుతున్నాను. ఇలాంటి మాటలు మన పిల్లలు ఈరోజు ఒక ట్రెండ్ నడుస్తుంది తెలుసా? ప్రతీది అమ్మలతో మాట్లాడడం, ప్రతీది నాన్నలతో మాట్లాడడం, నాన్న కొడుకులు కూర్చుని గ్లాసులు ఎత్తడం, అమ్మ కొడుకులు ఇద్దరు లేదా అమ్మ కూతురు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం. ఇలాంటివి మాట్లాడుకుంటారండి పేరెంట్స్. అసలు అంటే ఏమనరు అన్న ఒక లోకువ కట్టన్న మరి చెప్తున్నాను. నేనైతే చెప్తున్నానండి, ఆ దుకాణం మటన్ దుకాణం ఉంటుంది కదా, మటన్ దుకాణంలో మేకని గట్టి తోలు తీసేద్దరు కదా, తేడా వస్తే మన పిల్లలకి నెక్స్ట్ యాక్షన్ అలా ఉంటుందని తెలియాలి. ఆ సీరియస్నెస్ వాళ్ళకి చూపించాలి. మా నాన్న ఇలాంటివి ఎంకరేజ్ చేయడు, మా అమ్మ ఇలాంటిది ఎంకరేజ్ చేయదు. మన క్రిస్టియన్ ఫ్యామిలీగా గుర్తుపెట్టుకోండి, మీరు చర్చిలో ఉన్న ఈ సీరియస్నెస్ మీరు ఇంట్లో మెయింటైన్ చేయకపోతే లోకు కట్టేస్తారు. ఇంకో భయంకరమైన బలహీనత ఏంటి చెప్పిన, చర్చిలో విషయాలు పిల్లల ముందు మాట్లాడుతుంటారు. చర్చిలో విషయాలంటే ఇప్పుడు సుధాకర్ ఉన్నాడు, నేనున్నాను, సురేష్ తమ్ముడు ఉన్నాడు. ఈ మధ్య సుధాకరు వీళ్ళ పక్కన పడుకుంటారు ఎవరు? పిల్లలు. ఈ మధ్య జేమ్స్ గారు ఏంటో ఎక్కువ ఈ మధ్య అదోలా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళ ముందు మాట్లాడతాం కాదు. ఒకవేళ నిజంగా మాలో లోపాలు ఉన్నాయి, ఎవరు లోపాలు ఉన్నా
మీరు పెద్ద మనసుకి ఏం చేయాలి? పిల్లలు లేనప్పుడు డిస్కషన్ చేయాలి. అదేం చేస్తాం? పిల్లల దగ్గర డిస్కషన్ చేస్తాం. రేపు పొద్దున్న వచ్చి మళ్ళీ ఈ పిల్లల ముందే మాట్లాడతాం. ఈ పిల్లలు బాగా వింటారు. అలా పడుకున్నారు అనుకుంటారు, ఏం పడుకోరు, అన్నీ వింటారు వాళ్ళు. అన్నీ విని ఉదయం లేచి సండేకి ఆడిని తీసుకొచ్చేస్తాం, మనం రెడీ అయిపోయి వచ్చేసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ జేమ్స్ గారు అంటాం. రాత్రి అన్నది ఆడు గుర్తుంటుంది ఎవరికి? రాత్రి ఏదో మా అమ్మ ఎలా అంది, ఇప్పుడు ప్రైజ్ లార్డ్ అంటుంది ఏంటి? నేను అడుగుతున్నాను, ఆడు నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పి నువ్వు యాక్టింగ్ చేయగలవేమో, కానీ ఆడు ప్రైజ్ లార్డ్ మనస్ఫూర్తిగా చెప్పలేడు. ఎందుకంటే నీకు నిజమో అబద్ధమో ఏంటో, ఆ సంఘంలో జరుగుతున్న నిర్ణయాలు ఏంటో నీకు పూర్తిగా ఏది తెలీదు. నీ ఈ సొల్లు డిస్కషన్, సోది డిస్కషన్ ఇంట్లో పెడతావు, నీ పిల్లలు అంటారు, పాడైపోతాను. మరి చెప్తున్నాను, ఎలా పాడవుతారంటే మా పక్క ఈదోలు పాడు చేశారంటే అంత లేదు. పక్క ఈదోలు ఏం పాడు చేయరు. ముందు మన ఇంట్లో వాతావరణం బాగోకపోతేనే పాడు. మన వజ్రం మన ఇత్తనం సరైనదైతే పక్క ఈదులు ఇత్తనాలు ఎన్ని కుక్క ఇత్తనాలు అయినా చెప్పండి, మనకి ఇబ్బందులు ఏమి ఉండవు, మనకి ఏం సమస్యలు ఉండవు. అవి గాట్ల కుక్కలైనా ఏం ఉండదు. మన బిడ్డ బంగారంలా ఉండాలిగా. ఏలి దగ్గర జరుగుతున్నది ఏంటో తెలుసా? తన ఎదుటున్న అబ్బాయిలకి చాలా సీరియస్గా చెప్తున్నాడట, తన కొడుకులకి మాత్రం చెప్పండి పెద్ద సీరియస్గా ఏం చెప్పట్లేదట.